హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనకు తెలుగు గ్రామరు అలాగే తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అలాగే కంటెంట్ కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు గ్రామర్లో మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. మెథడాలజీ బిట్స్ కూడా మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికలలో వ్యాఖ్యాన రూపంగా పత్రికా సంపాదకులు రాస్తే అది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ సమర్థనీయము, సంపాదకీయము, రచన సౌలభ్యము, జీవిత చరిత్ర అనేసి వచ్చారు. మనకు సమకాలీన సంఘటనలు అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టైంలో అంటే వర్తమాన కాలంలో జరిగేటటువంటి విషయాలను తీసుకొని పత్రికలలో వ్యాఖ్యాన రూపంగా రాస్తే వాటిని ఏమంటారండి? సంపాదకీయం అనేసి పిలుస్తారు. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో షరతార్థక వాక్యాన్ని గుర్తించండి అనేసి వచ్చారండి. మనకు షరతార్థక వాక్యం అంటే వచ్చేసి తూ, అలాగే టు, నెక్స్ట్ వచ్చేసి చున్ అనేటటువంటి ప్రత్యయాలు మనకు ఆ వాక్యంలో కనిపించినట్లయితే వాటిని షరతార్థక వాక్యాలు అంటారండి. షరతార్థక వాక్యాలను ఏమంటాము? వర్తమానకాలిక అసమాపక్రియలు అంటాము. సో ఇక్కడ ఫస్ట్ది చూద్దాము. మాధవి ఆలోచించి పుస్తకం చదివింది. నెక్స్ట్ది మాధవి ఆలోచించదు, పుస్తకం చదవదు అనేసి వచ్చారు. నెక్స్ట్ మాధవి ఆలోచిస్తూ, తూ అంటే మనకు తూ అనేటటువంటి ప్రత్యయం ఇక్కడ ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మనకు షరతార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే ఆ అక్షరం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, అల్ప ప్రాణాక్షరం, అధిక ప్రాణాక్షరం అనేసి ఇచ్చారు. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే అంటే లాక్ వచ్చేసి రావద్దు, కానీ ఇలా ఒక హల్లునకు వేరొక హల్లు వచ్చేసి మనకు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని ఏమంటామండి? సంయుక్తాక్షరం అంటాము. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుధ పూజను ఈ పండగ రోజు నిర్వహిస్తారు అనేసి వచ్చారండి. ఆయుధ పూజను మనము ఎప్పుడు నిర్వహిస్తాము? విజయదశమి రోజున నిర్వహిస్తారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దొంగతనమును వదిలిపెట్టమని పోలీసుల కాళ్ళవేళ్ళ పడ్డాడు. ఈ వాక్యంలో కాళ్ళవేళ్ళ పడు జాతీయానికి అర్థం అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది భయపెట్టడం అనేసి ఇచ్చారు, కాదు అడ్డు పెట్టడం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 బతిమలాడడం అనేసి ఇచ్చారు. సో బతిమలాడడం అనేది కరెక్ట్ అవుతుందండి. కాళ్ళవేళ్ళ పడడం అనే జాతీయానికి కరెక్ట్ అర్థం ఏంటి? బతిమలాడడం. నెక్స్ట్ క్వశ్చన్, మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. సో ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. తక్కువ, కొద్దిగా, శూన్యము, ఎక్కువ అనేసి ఇచ్చారు. కొల్లలు అంటే మనకు అర్థం వచ్చేసి ఎక్కువగా అనేసి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అన్నవారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరు అన్నారంటే మహాత్మా గాంధీ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అన్నవారు ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వాస్తవము, నిజము అనేసి ఇచ్చారు, కాదు. సత్యము, నిక్కం అనేసి ఇచ్చారు, కాదు. నెక్స్ట్ది మిత్రుడు, స్నేహితుడు అనేసి ఇచ్చారు, కరెక్ట్ అండి. నేస్తము అనే దానికి మనకు పర్యాయ పదాలు ఏంటి? మిత్రుడు, స్నేహితుడు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యం ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సామాన్య వాక్యము, ఛేదార్థక వాక్యము, ప్రశ్నార్థక వాక్యము, తమ్మున్నార్థక వాక్యం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సెంటెన్స్ చూసినట్లయితే అక్షరాలు స్పష్టంగా రాస్తే అంటే మనకు ఇక్కడ ఏ ప్రత్యయం అండి? తే అనేది ఉందన్నమాట. అంటే భవిష్యత్ కాల అసమాపక్రియ అనేది మనకు ఇక్కడ ఉంది.
సో ఇటువంటి వాటిని అంటే తే కానీ నెక్స్ట్ అయితే కానీ ఇలా ఉన్నట్లయితే మనకు అది ఏ వాక్యం అవుతుందండి? ఛేదార్థక వాక్యం అవుతుంది. అక్షరాలు స్పష్టంగా రాస్తే ఇది మనకు భవిష్యత్ కాల అసమాపక్రియ అండి. రాయటం కంప్లీట్ అవ్వలేదు, రాస్తే అన్నారు. సో కాబట్టి ఇది మనకు ఛేదార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చను, ఆరుద్ర అసలు పేరు అనేసి అడిగారండి. ఆరుద్ర గారి అసలు పేరు ఏంటండి? భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఆరుద్ర గారి యొక్క అసలు పేరేంటి? భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చను, స్నేహము అను పదానికి వికృతి అడుగుతున్నారండి. స్నేహము అంటే నేయము అనేది మనకు వికృతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, సప్తవర్ణాలు సమాసం పేరు అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు ద్వంద్వ సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము, ద్విగు సమాసం అనేసి ఇచ్చారు. సప్తవర్ణాలు అంటే 7 వర్ణాలు. సో మనకు పూర్వపదంలో సంఖ్య అనేది ఉన్నట్లయితే అది మనకు ఏం తెలియజేస్తుందండి? ద్విగు సమాసం అనేది తెలియజేస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, అద్రి నది మహీజ లతికావలి. ఈ వాక్యంలో మహీజము అనగా అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది, ధనవంతుల ఎడ ఉండున్నది డబ్బు, అన్నాదులను దొంగలించున్నది ఎలుక, కరెక్ట్. సో భూమి నుంచి పుట్టినది చెట్టు, ఆకాశంలో సంచరించేది గ్రద్ద అనేసి వచ్చారండి. సో ఇక్కడ మహీజము అంటే మనకు ఫస్ట్ అర్థం ఏమొస్తుందండి? చెట్టు అనమాట. సో కాబట్టి భూమి నుంచి పుట్టినది చెట్టు. సో ఇది మనకు కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, మాతృణం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏది అనేసి మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మాతృ ప్లస్ రుణం మాతృణం. సో మనకు ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. మాతృణము అంటే మాతృ ప్లస్ రుణం మాతృణం. ఏ సంధి అవుతుందండి? ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మాతృ ప్లస్ రుణం మాతృణం. ఇక్కడ మనకు రూకు మళ్ళీ రూనే మనకు ఏకాదేశంగా వచ్చిందండి. సో కాబట్టి ఏమవుతుంది? ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చను, జానపద కళారూపాలలో ఎంతో ప్రాచుర్యం పొందినది ఏది అనేసి ఇచ్చారండి. ప్రబంధము, నాటకము, బుర్రకథలు, వేదాలు అనేసి ఇచ్చారు. సో జానపద కళారూపాలలో ఎంతో ప్రాచుర్యం పొందినది వచ్చేసి బుర్రకథలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, నియత తపమును నింద్రియ నిగ్రహంబు, భూరి విద్యయు శాంతికి గారణములు, వాటి అన్నిటికంటే మేలైన శాంతి కారణము లోభముడు గుట కౌరవేంద్ర అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు నియత తపమును అంటే నియమం గల తపస్సు, అలాగే నింద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాల నిగ్రహము, నెక్స్ట్ భూరి విద్యయు అంటే మంచి విద్య. ఇవన్నీ కూడా దేనికి కారణాలు అవుతాయి? శాంతికి కారణాలు అవుతాయండి. వాటన్నిటికంటే మేలైన శాంతికి కారణం ఏంటి అంటే లోభముడు అవుట కౌరవేంద్ర అనేసి ఇచ్చారు. లోభము అంటే పిసినారితనంగా లేకుండా ఉండటం అనేది మనకు మంచి శాంతిని కలగజేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? నియమం గల తపస్సు, ఇంద్రియ నిగ్రహము, మంచి విద్య అనునవి దేనికి కారణాలు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మీకు పద్యాన్ని చూసినట్లయితే ఇక్కడ నియత తపము, అలాగే ఇంద్రియ నిగ్రహంబు, భూరి విద్యయు దేనికి కారణములండి? శాంతికి కారణాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శాంతి కలగాలంటే అణుచుకోవలసినది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ లోభగుణము, భూరి విద్య, నియత తపము, కారణం అనేసి ఇచ్చారు. మనకు శాంతి కలగాలి అంటే అణుచుకోవాల్సింది ఏంటంటే లోభగుణము అండి. నెక్స్ట్ మనకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. అభ్యాసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఏవి అనేసి ఇచ్చారండి. బోధనోపకరణాలు, పరీక్షలు, నికషలు, వివృత లక్ష్యాలు అనేసి ఇచ్చారు. మనకు బోధన ఆకర్షణీయంగా మారాలంటే మనము వేటిని యూజ్ చేయాలి? బోధనోపకరణాలను వాడాలండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం ఏంటి అనేసి ఇచ్చారు.
ఆప్షన్స్ ఫస్ట్ది సమస్వర రాహిత్యము, ఆప్షన్ 2 సమవేగ రాహిత్యము, ఆప్షన్ 3 వేగోచ్చారణ, ఆప్షన్ 4 తాళవీకరణ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సమస్వర రాహిత్యం అండి. సమస్వర రాహిత్యం అంటే మాట్లాడేటప్పుడు మొదటగా ఏంటంటే వీళ్ళు బాగా వినపడేటట్లు ప్రారంభించినప్పటికీ చివరకు పోయే కొద్దీ వచ్చేసి శ్రోతలకు వినపడకుండా స్వరాన్ని తగ్గించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ గట్టిగా మాట్లాడి తర్వాత చిన్నగా మాట్లాడుతూ అసలు మాట్లాడేది అర్థం కాకుండా మాట్లాడితే దాన్ని సమస్వర రాహిత్యం అంటారండి. నెక్స్ట్ సమవేగ రాహిత్యం అనేసి ఇచ్చారు. సమవేగ రాహిత్యం అంటే ఏంటంటే మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారనమాట. ఫాస్ట్గా చెప్పడం వల్ల ఏంటి మనకు మధ్యలో వినిపించకుండా అలా అస్పష్టంగా అర్థమవక అలా ఉంటాయన్నమాట. దాన్ని సమవేగ రాహిత్యం అంటారండి. నెక్స్ట్ వేగోచ్చారణ అంటే ఏంటంటే వీళ్ళు భయంతో మాట్లాడేటటువంటి వాళ్ళను ఎగ్జాంపుల్గా మనము వేగోచ్చారణ కింద తీసుకుంటాం. అంటే మనకు భయం ఉన్నప్పుడు, అంటే వాళ్ళు మాట్లాడే విషయం పైన సరైన అవగాహన కానీ ఆత్మవిశ్వాసం కానీ లేనప్పుడు ఏంటంటే మనకంటూ ఒక భయం అనేది వస్తుంది. మనం మాట్లాడే మాటలన్నీ తడబడుతూ ఉంటాయండి. సో అటువంటి దాన్ని వేగోచ్చారణ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే భయంతో ఎట్లా పడితే అట్లా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటారు. అవి మనకు వినే వాళ్ళకి ఏంటంటే స్పష్టంగా వినిపించవన్నమాట. సో అటువంటివి శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడమే వేగోచ్చారణ. అంటే శ్రోతలు అనుసరించలేనంతగా వేగంగా మాట్లాడడం, అంటే వాళ్ళు అర్థం చేసుకునేసరికే వాళ్ళు వేగంగా ఇంకొకటి కూడా చెప్పేసి ఉంటారనమాట. సో దాన్ని వేగోచ్చారణ అంటాము. నెక్స్ట్ తాళవీకరణ అనేది ఏం లేదండి. సో ఆప్షన్స్ కోసం ఇక్కడైతే వాడడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఉచ్చారణ దోషాలండి. వేగోచ్చారణ, సమవేగ రాహిత్యము, సమస్వర రాహిత్యము, ధారాళంగా మాట్లాడలేకపోవటము, ధ్వనులు మార్చడము, తారుమారు చేయటము, ఇవన్నీ కూడా మనకు ఉచ్చారణ దోషాల కిందకి వస్తాయండి. నెక్స్ట్ మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అన్నవారు ఎవరు అనేసి వచ్చారండి. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే ఆ వాక్యాలే భాష అని అన్నది ఎవరంటే రామచంద్రవర్మ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏవి అనేసి వచ్చారండి. సో ఆప్షన్స్ వ్యాపకాలు, తాత్విక భావనలు, క్రీడా కార్యక్రమాలు, ప్రణాళికలు అనేసి వచ్చారు. తరగతి బోధనను క్రమబద్ధం చేయడం అంటే ఏంటంటే మనకు పీరియడ్ వైజ్, సో మనకు ఫస్ట్ పీరియడ్ ఇది జరుగుతుంది, సెకండ్ ఇది జరుగుతుంది, థర్డ్ ఇది జరుగుతుంది అనేటటువంటివి మనకు తెలిసి ఉంటే మన బోధన అనేది క్రమబద్ధంగా వాటి అంతటా టయానికి జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ టయానికి జరగాలి అంటే ముందు మనకి ఏం చేసుకోవాలి, ప్రణాళికలు అనేటిది రెడీ చేసుకోవాలండి. సో తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏవి? ప్రణాళికలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో స్పష్టీకరణలు, మూల్యాంకనము, లక్ష్యాలు, భావనలు అనేసి ఇచ్చారు. మనందరికీ తెలిసిందే మూర్తిమత్వాన్ని అంచనా వేసేవి ఏవి? మూల్యాంకనాలండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఉక్త లేఖనం ప్రయోజనం ఏది అనేసి వచ్చారండి. ఆప్షన్స్ నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది, దోషరహిత పఠనం అలవడుతుంది, దుష్ట లేఖనం అలవడుతుంది, బాహ్య పఠనం అలవడుతుంది అనేసి వచ్చారు. ఉక్త లేఖనం అంటే మనము మాట్లాడుతూ రాస్తూ ఉండడం వల్ల మనకు ఏమవుతుందండి, నిర్దిష్టమైనటువంటి లేఖనం అనేది అలవడుతుంది అనమాట. అంటే మనం రాసే దాంట్లో కరెక్ట్గా రాయటం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.